సాధారణంగా ఈ భూమి మీద ఎన్నో రకాల ఔషధ మొక్కలున్నాయనే విషయం తెలుసు కానీ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన మొక్క తులసీమాత ఆవిర్భావం గురించి తెలియజేసేదే ఈనాటి పరమార్థం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదశ్చ తులసీం త్వాం నమామ్యహం. శ్రీ మహాలక్ష్మి నారాయణ స్వరూపిణి అయిన తులసి యొక్క మూలంలో సర్వతీర్థాలు, మధ్య భాగమందు సమస్త దేవతలు, తులసి మొక్క పైభాగమున సర్వ వేదాలతో కొలువై ఉన్న తులసీమాతకు ముందుగా నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. అంతటి దైవాంశ సంభూతురాలు తులసి ఎలా అయిందో తెలుసుకోవాలంటే మాత్రం బ్రహ్మ వైవర్త పురాణంలోని తులసి వృత్తాంతం తెలుసుకోవలసిందే. అలనాడు ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు అతిలోక సౌందర్యవతి అయిన బృంద అనే కుమార్తె కలుగుతుంది. ఆమె శ్రీహరిని వివాహమాడదలచి బదరికాశ్రమంలో బ్రహ్మకై ఘోర తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ కోరిక ఏమిటో చెప్పుమనగా తాను రాధ శాపంతోనున్న రుక్మిణినని, తనకు ఆ శ్రీకృష్ణుడే భర్తగా వరం కావాలని ప్రార్థిస్తుంది. అందులకు తథాస్తు అని దీవించిన బ్రహ్మ ముందుగా గోలోక నివాసి సుధాముడే ముందుగా భర్త కాగలడు, అనంతరమే ఆ శ్రీకృష్ణుడు పతి అవుతాడని వరమిస్తాడు బ్రహ్మ. ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుధాముడు పుష్కరకాలం శాపం కారణంగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరిస్తాడు. అతని తపస్సునకు మెచ్చిన బ్రహ్మ వరం ప్రకారం శంఖచూడు లక్ష్మీ అంశతోనున్న బృందకు పతి అయ్యేసరికి అష్టైశ్వర్యాలతో తొలతూగుచూ గర్విష్టి భోగలాలసుడు అవుతాడు. దేవతలను కూడా అష్టకష్టాలు పాలు చేస్తూ ఉంటాడు. అంతేకాక పరమేశ్వరునితో, ఓ ఈశ్వర, నీ అర్ధాంగి బహు సుందరాంగి, ఆమెను నా వశము చేయుము, లేనిచో యుద్ధమునకు తలపడుము అని ఘోరంగా శివునితో యుద్ధం కూడా చేస్తాడట. వెంటనే శ్రీహరి వారిని సమీపించి, పరమశివ, ఈతడు అజేయుడొకటకు ఇతని భార్య మహాపతివ్రత కావడమే ఇందుకు కారణం. ఆమె పాతివ్రత్య భంగము నేను ఆచరించెదను, తదుపరి నీవు ఈతనిని వధింపుము అని అనడంతో మాయా శంఖచూడుని వేషము ధరిస్తాడు మహావిష్ణువు. శంఖచూడుని వేషంలో ఉన్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చాడని భ్రమిస్తుంది. అతనికి సర్వోపచారాలు చేసి శ్రీహరి చెంతకు రాగానే ఆమె పాతివ్రత్యము భగ్నమవుతుంది. అది గ్రహించిన శివుడు శంఖచూడుణ్ణి సంహరిస్తాడు. తదుపరి అతడు దేహాన్ని విడిచి సుధాముడై గోలోకమునకు పోవడం జరుగుతుంది. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని శిలారూపమవుదువుగాక అని శపిస్తుంది. తిరిగి ఆమెను కూడా నీవు మొక్కగా మారిపోవుదువుగాక అని ప్రతిగా శపిస్తాడు శ్రీ మహావిష్ణువు. దీంతో శ్రీహరి గండకీ నదిలో సాలగ్రామశిలగా మారిపోగా బృంద తులసీ మొక్కగా మారిపోవడం జరుగుతుంది. ఇది తులసీమాత ఆవిర్భావం. ఆనాటి నుండి తులసి విశిష్టమైన స్థానాన్ని పొందింది. ప్రతి ఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మన సంప్రదాయంలో భాగం. తులసిలో 7 రకాలున్నాయి. వాటిలో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి, నేల తులసి, అడవి తులసి, మరువ తులసి, రుద్ర తులసి. ఇక వైద్యపరంగా కూడా తులసి ఎన్నో అమోఘమైన ఔషధ గుణాలను కలిగి ఉందని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతుంది.